నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పుబ్బా నక్షత్రం వారికి అసలు ఎలా ఉండబోతుంది? వారికి ఏ గ్రహం బలం బాగుంటుంది అంటారు, ఏ గ్రహ బలం బాలేదు అంటారు? మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం దుర్గే స్మృత హరసి భీతిమశేషంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్థ చిత్త. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చూసుకునేది పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం వరుస సంఖ్య చూసుకుంటే కనుక అది 11వ సంఖ్య లెక్క వస్తుందన్నమాట. అదేవిధంగా మనం పుబ్బా నక్షత్రానికి అధిష్టాన దేవత అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా గ్రహదేవత అనేది ఉంటుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర గ్రహదేవత చూసుకుంటే శుక్రుడు అనమాట. అదేవిధంగా చూసుకుంటే రాశి వచ్చేసరికి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి అనమాట. వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఏదైతే వీళ్ళకి కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గరికి వచ్చేసేయాలి, అన్నిట్లో కళ ఎక్కువ ఉండటం, ఏదైనా సరే నేను సాధించగలననే తపన ఎక్కువ ఉండటం. అదేవిధంగా చూసుకుంటే ఎక్కువగా ఎవరి జోరు వీళ్ళ జోలు వస్తే తట్టుకోలేరు. అంటే 10 సార్లు అనుకుంటూనే ఉంటారు ఏదైనా సరే, ఒక మాటని 10 సార్లు తలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళల్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు కూడా ఉంటాయి. అంటే ఎవరైనా సరే వీళ్ళు జోలు వస్తే వీళ్ళు ఎంతవరకైనా వెళ్ళిపోతారు, దేనికైనా సరే సిద్ధం అంటారు. కానీ వీళ్ళల్లో మంచి గుణం ఏంటంటే ఎవరి జోలు వెళ్లకుండా ఉండటం, అందరితో కలిసి ఉండటం. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక వీళ్ళ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ గుణం ఎక్కువ ఉంటుంది. అంటే కోరికలు ఎక్కువ ఉండటం. అంటే ఏది తీసుకోవాలి, ఏది కొనాలి, అది ఏదైనా సరే అంటే ఇది నాకు బాగుంది, ఇది నచ్చుతుంది, ఇది ఈ విధంగా బాగుంటుంది, ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచన ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే గణము గుణము 2 ఉన్నాయి. గణం వచ్చేసరికి మానవ గణం. మనం చూసుకుంటే రాక్షస గణం, దైవగణం, మనుష్య గణం 3 ఉంటాయన్నమాట. ఈ గణాల్లో మనుష్య గణం అనేది వీరిదనమాట. అంటే ఎక్కువగా మానవుడు ఎలా అయితే ఆలోచిస్తుంటాడో అదే విధంగా వీళ్ళ ఆలోచన ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళ తత్వం కూడా ఎక్కువగా ఎవరినో హింసించేసేయాలి, ఎవరినో ఇబ్బంది పెట్టేసేయాలనేది తక్కువ ఉంటుంది చాలా కూడా. కాబట్టి వీళ్ళు ఏదైనా సరే నాకు కావాల్సింది రావాలి అనుకునే స్వభావం ఎక్కువ ఉంటుంది. అయితే రాశికి నక్షత్రానికి కొన్ని భేదాలు ఉన్నాయన్నమాట. అంటే ఏ విధంగా మనం చూసుకుంటే శుక్రుడికి రవికి జాతకపరంగా అనేది పనికిరాదు. అంటే శత్రుత్వం కొన్ని గ్రహాలు ఉంటాయన్నమాట. మిత్రుత్వ గ్రహాలు, శత్రుత్వ గ్రహాలు ఉంటాయి. కాబట్టి శుక్రుడికి రవికి శుక్రుడు అనేది కొద్దిగా శత్రుత్వ గ్రహాల కింద లెక్క అనమాట. కాబట్టి చూసుకుంటే ఎప్పుడూ కూడా ఏంటంటే నక్షత్రం వారు ఏంటంటే సహజంగా ఏం ఆలోచిస్తుంటారంటే ఏదైనా సరే ఇది కావాలి, ఇది రావాలి అని ఆలోచిస్తుంటే ఈ రాశి యొక్క గ్రహం ఏం చేస్తుంటుందంటే అది మనకి ఎంత దగ్గరకు వస్తుందో అంత దూరం అవుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, నేను ఏదైతే కావాలనుకుంటుంటానో అదే నాకు దూరం అవుతూ ఉంటుందండి అంటూ ఉంటారు కదా. అలాంటి స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే సంతానపరంగా అవ్వచ్చు, లేదంటే గృహం అవ్వచ్చు, ఏదన్నా ఇల్లు కట్టేసుకోవాలనుకోండి అలా. అదేవిధంగా వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తండ్రి నుంచి ఎంతో పెట్టుకుంటే భార్య నుంచి వస్తూ ఉంటుంది, భార్య నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే తండ్రి నుంచి ఉంటుంది. అలా ఒకరినంటే ఒకరికి అలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట వీరికి. అయితే వీరి జాతకంలో రవిగ్రహం అదేవిధంగా శుక్రగ్రహం ఎక్కువగా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి వీరి యొక్క తత్వము మనం చెప్పుకున్నాం. అదేవిధంగా వీరి యొక్క దేవత ఎవరయ్యా అంటే భగడు. అంటే భగడు ఎవరయ్యా అంటే మరి శుక్రాచార్యుడు. కాబట్టి అన్నిట్లో కూడా ఎక్కువ శాతం అన్నిట్లో బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తుంటారు. అయితే జాతకంలో మనం చూసుకుంటే కనుక రవిగ్రహం నుంచి 9 గ్రహాల్లో ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుంది అనేది చూసుకుంటే కనుక వీరికి జాతకపరంగా రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా తండ్రి నుంచే అన్నిట్లో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉండటం, ప్రతిదీ ఆటంకాలు కలుగుతూ ఉండటం జరుగుతుంటుంది. అదేవిధంగా తండ్రి మంచి స్థితిలో ఉంటే కనుక అంటే రవిగ్రహం మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడం, ఎంతైనా సరే అంటే పిత్రార్జితంతో ఎక్కువగా బతకడం, సుఖ సంతోషాలతో ఉండటం, తండ్రితో ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడం అన్నిట్లో బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ నక్షత్రం వారికి, పుబ్బా నక్షత్రం వారికి చంద్రుడు కనుక నిజంగా ఉంటే ఖచ్చితంగా కూడా మాతృ సంబంధమైన యోగం లేకుండా ఉండటం. అంటే మాతృడికి ఈ యొక్క అబ్బాయికి అంటే అమ్మకి నాన్నకి, అదేవిధంగా చూసుకుంటే తల్లికి కొడుకుకి అంటారు కదా, తల్లికి కొడుకుకి ప్రేమ ఆప్యాయత లేకుండా ఉండటం. తల్లి ఎంత చేసినా కొడుకుకి అర్థం కాదు, కొడుకు ఎంత చేసినా తల్లికి అర్థం కాదు, కానీ ఇద్దరు ఒకరికంటే ఒకరికి ప్రేమ ఉంటుంది. అలాంటి స్వభావం కలుగుతుంది. చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయన్నమాట. ఎవరి మీద ప్రేమ ఉండకపోవడం, చంద్రుడు నీచంగా ఉంటే అది జరుగుతుంది. అదేవిధంగా భార్య మీద అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరి మీద ప్రేమ ఉండదు.
ఒకటే, నాకు కావాల్సిన కోరిక అది తీరితే చాలు, అది ఏ విషయంలో అయినా సరే. అలాంటి స్వభావం కలిగి ఉంటుంది. చంద్రుడు బాగుంటే 10 మందితో కలుపుకొని పోవడం, అదేవిధంగా అందరితో ప్రేమగా ఉండటం, అందరూ సమానమే అనుకుంటూ ఉండటం, తినేటప్పుడు కూడా 10 మందిని పిలిచి అందరికీ భోజనం పెట్టాలనుకోవడం, అంటే వీళ్ళ స్వభావం అలా ఉంటుంది. అదేవిధంగా కుజుడు నీచంగా ఉంటే తీసుకున్న స్థలంలో డెవలప్మెంట్ లేకపోవడం, ఎంత చేసినా స్థలపరంగా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళకి పూర్వం నుంచి వచ్చిన తాతల నుంచి వచ్చింది కూడా వీళ్ళు నిలబెట్టుకోకపోవడం, హరించుకుపోవడం, దీన్నే అంటారు కుజుడు నీచంగా ఉంటే ఇలా జరుగుతుంది. కాబట్టి కుజుడు మంచి స్థితిలో రావాలంటే అంగారక కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా పొందొచ్చు అనమాట. అయితే చాలామంది స్వామి మాకు జాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నా అంటే ఎప్పుడైనా సరే పితృదేవత సంబంధించింది మనకు అనుగ్రహం ఉంటే కనుక ఇలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండవు, అన్నీ సరిపోతాయి. అంటే పితృదోషాలు మాతృదోషాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఏమి చెయ్యకపోయినా అవన్నీ పనిచేస్తాయి. మనకి ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి మనమే పరిష్కారం వెతుక్కోవాలి. కాబట్టి కుజుడు నీచంగా ఉంటే భూమి సంబంధించింది అవ్వచ్చు, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోవడం, సఖ్యత లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి అంగారక కవచం చేయడం వల్ల, చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా అన్నదానం చాలా ముఖ్యం. వీరు ఎక్కువ శాతం అన్నదానం చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది. ప్రత్యేకించి స్త్రీని మాతృమూర్తిగా పూజించి ఎక్కువ శాతం లేడీస్ హాస్టల్కి అలా భోజనం పంపించడం వల్ల మంచి ఫలితం వస్తుంది. తొందరగా అన్నింటిలో కూడా స్థితి కలుగుతుందన్నమాట. 10 మందికో 20 మందికో మన శక్తి అనుసారం ఎంతైనా సరే భోజనం పంపిస్తే కనుక మంచి ఫలితం వస్తుందమ్మా. అదేవిధంగా వీరు కనుక జాతకంలో కనుక కుజుడు నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. బుధుడు నీచంగా ఉంటే వ్యాపారంలో బాగుండకపోవడం, స్థితి లేకపోవడం, వ్యాపారంలో ఇబ్బంది పడుతూ ఉండడం, ఉద్యోగం సరిగా లేకపోవడం, ఉద్యోగంలో కూడా వీరికి బుధుడు నీచంగా ఉంటే అదేవిధంగా ఉద్యోగంలో సక్రమమైన ఉద్యోగం లేకపోవడం, ఇబ్బందులు పడుతుండడం జరుగుతుంది. బుధుడు బాగుంటే మంచి జాబ్ చేస్తూ ఉండటం, అన్నింటిలో అనుకూలంగా ఉండటం, తండ్రి నుంచి కొంతమంది గవర్నమెంట్ జాబ్ కొడుకులకు వస్తుంది, అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి రాదు, బుధుడు నీచంగా ఉంటే రాదు. కాబట్టి బుధుడు బాగుండటానికి బుధ కవచం, విష్ణు సహస్రనామం, విష్ణు భగవానుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే గురుగ్రహం, వీరి జాతకంలో గురుగ్రహం నీచంగా ఉంటే సరిగా చదువు రాకపోవడం, చదువు సంబంధమైన ఇబ్బంది పడుతూ ఉండటం, ఏదైనా సరే చదువుకి సంబంధించింది మెయిన్గా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే ధనపరంగా లేకపోయినా గురు బాగుంటే కనుక ఎవరో ఒకరు వచ్చి చదివిస్తారు ఖచ్చితంగా. కానీ ధనపరంగా అంటే ధనం ఉండి కూడా గురు నీచంగా ఉంటే ఎంత చదవాలనుకున్నా చదవలేరు. కాబట్టి జాతకంలో కనుక గురు నీచంగా ఉంటే చదువు అనేది సరిగా అవ్వదన్నమాట, అది మెయిన్గా. కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు నీచంగా ఉంటే ఏమవుతుంది, భార్య సరిగా రాకపోవడం, అర్థం చేసుకోలేని భార్య రావడం, ఎప్పుడు మనస్పర్ధలు రావడం, అత్తగారితో గొడవలు అవుతూ ఉండటం, ప్రతి విషయంలో వంకలు పడుతూ ఉండటం, ప్రతిదీ ఏంటంటే వీళ్ళ స్వభావం ఏంటంటే చెప్పాం కదమ్మా, ఈ యొక్క సింహంలో ఉంటుంది, సింహరాశి కాబట్టి సింహం అంటే మనకు తెలిసిందే, అలా స్వభావం ఎక్కువ గర్జిస్తూ ఉండటం, ఏమీ లేకపోయినా కానీ గట్టిగా మాట్లాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అనమాట. శుక్రుడు కనుక నీచంగా ఉంటే కనుక శుక్ర కవచం చదువుకోవడం మంచిది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత అనేది పెరగడానికి శుక్ర కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రుడు అనుగ్రహం పొందడానికి అన్నిట్లో కూడా శుక్రుడు మెయిన్. అంటే జాతక పరంగా చూసుకుంటే ఎవరికైనా సరే చూడండి, 20 సంవత్సరాలు ఒకటి, 20 సంవత్సరాల తర్వాత జీవితం ఒకటి ఖచ్చితంగా. ఎందుకంటే వివాహం ముందు ఒకటి, వివాహం అయిన తర్వాత లైఫ్ ఒకటి ఖచ్చితంగా. పెళ్ళైన తర్వాత చాలామంది లైఫ్ బాగుపడతాయి, పెళ్ళైన తర్వాతే లైఫ్ సర్వనాశనం అయిపోతాయి ఖచ్చితంగా, రాసి పెట్టుకోవాలి ఎవరైనా. కాబట్టి శుక్రుడు కనుక నీచంగా ఉంటే పెళ్ళైన తర్వాత లైఫ్లో ఇబ్బందులు పడుతూ ఉండడం, గొడవలు అవుతూ ఉండడం, మనస్పర్ధలు రావడం, ఇట్లా జరుగుతుంది. కాబట్టి శుక్రగ్రహం బాగుండటానికి శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం శీఘ్రంగా వస్తుందన్నమాట. అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతినిత్యం శుక్రవారం పొంగలి పెట్టి నైవేద్యం పెడుతూ ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం పొందడంతో ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మనం చూసుకుంటే శుక్రుడు తర్వాత శని, వీరి జాతకంలో శని భగవానుడు నీచంగా ఉంటే మోకాల నొప్పులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, ఏదైనా సరే ప్రతి దానిలో వంకలు పడుతూ ఉండటం, అంటే గర్భ సంబంధమైంది ఎప్పుడు కూడా ప్రాణభయం వల్ల అది పోతూ ఉండటం, గర్భస్రావం అయిపోతూ ఉండటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. స్త్రీకైనా పురుషుడికి ఏంటంటే సంతాన యోగం లేకుండా ఉండటం, అదేవిధంగా ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి అలాంటివి ఇబ్బందులు లేకుండా శుక్ర కవచం, శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాహుకేతువులు కనుక వీళ్ళకి జాతకంలో నీచంగా ఉంటే చూడండి, 1కి 10 ఒక జాబ్ మారామనుకోండి మనకి నచ్చలేదు అనుకోవచ్చు, రెండోది మారామనుకో వాడికి నచ్చలేదు అనుకో, కానీ 5-6 మారామంటే మన జాతకంలో గ్రహాలు నీచంగా ఉన్నాయి, అది రాహుకేతువులు. కాబట్టి అంటే స్థిరమైన ఆలోచన లేకపోతే రాహువే. కాబట్టి స్థిరంగా ఉండటానికి, స్థిరమైన ఆలోచనలు ఉండటానికి రాహుకేతు ఆరాధించడం మంచిది. కాబట్టి నవగ్రహ కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా శుభ ఫలితాలు వస్తాయన్నమాట.
థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయ నమః.